నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్. దేశవ్యాప్తంగా ఇప్పుడు బీజేపీకి అనేక ఎదురుదెబ్బలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఒడిశాలో నవీన్ పట్నాయక్ కొంత సంచలనంగా మారుతున్నారు. మరోవైపు నవీన్ పట్నాయక్ కాదని వాళ్ళ బీజేపీ అక్కడ అధికారం ఫామ్ చేసినటువంటి పరిస్థితి. ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ వాస్తవానికి బీజేపీకి ఇవాళ ఒడిశాలో నవీన్ పట్నాయక్ ఒక సవాల్గా మారుతున్నారు. మరోవైపు ఆయన పెద్ద ఎత్తున వాళ్ళ షాక్ ఇచ్చారు నరేంద్ర మోదీకైనా లేకుంటే బీజేపీ అగ్రనాయకత్వానికి, బీజేపీ అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి కూడా. ఎందుకంటే ఒడిశాలోనే కాదు దేశంలోనే ఎవరు చేయలేనటువంటి పని నవీన్ పట్నాయక్ చేశారు. వాస్తవానికి ఒడిశాలో 25 ఏళ్ల పాటు పాలించినటువంటి మాజీ సీఎంగా నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పడినటువంటి సీఎంగా ఉన్నటువంటి మోహన్ మాంఘీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వానికి చెక్ పెట్టడంతో పాటుగా జవాబుదారీతనం చేసేందుకు కూడా ఒక షాడో క్యాబినెట్ని ఏర్పాటు చేశారు నవీన్ పట్నాయక్. దాదాపుగా ఈ షాడో క్యాబినెట్లో 50 మంది బీజేడీ ఎమ్మెల్యేలకు పలు శాఖలు కేటాయించారు. మాజీ ఆర్థిక శాఖ మంత్రి ప్రసన్న ఆచార్యకు ఆర్థిక శాఖ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. పరిపాలన ప్రజా ఫిర్యాదులను కొంత ప్రతాప్ దేవ్కు పర్యవేక్షణకు అప్పగించారు. మరోవైపు మాజీ మంత్రి నిరంజన్ పూజారికి గృహ, ఆహారం, వినియోగదారుల సంక్షేమ శాఖలను పర్యవేక్షించబోతున్నారు. ఇక షాడో మంత్రివర్గానికి సంబంధించినటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి ఉత్తర్వును కూడా ఆయన జారీ చేశారు. అంటే ప్రభుత్వంలో లేకున్నప్పటికీ కూడా ప్రతిపక్షంలో కూడా ఆయా రంగాలను మానిటరింగ్ చేయడానికి ఒక క్యాబినెట్ ఏర్పాటు చేశారు. అయితే వాళ్ళు నవీన్ పట్నాయక్ ఏర్పాటు చేసినటువంటి ఈ షాడో క్యాబినెట్ ప్రభుత్వ అధికారిక సంస్థ కాదు, అలాగే ఎలాంటి అధికారాలు ఉండవు. జూలై 22 నుంచి ఒడిశా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో ఆయా శాఖల సంబంధించిన నిర్ణయాలు, విధానాలను నిశితంగా పరిశీలించే బాధ్యతని షాడో మంత్రివర్గానికి అప్పచెప్పారు నవీన్ పట్నాయక్. దీంతో అసెంబ్లీలో చర్చ సమయంలో ఆయా శాఖలను పర్యవేక్షించే బీజేడీ ఎమ్మెల్యేలు సంబంధిత మంత్రులను ఎదుర్కొంటారు. పెద్ద ఎత్తున వాళ్ళకి సవాళ్లు విసిరే అవకాశాలు ఉంటాయి. తద్వారా సీఎం నేతృత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి చెక్ పెట్టాలని వాళ్ళ నవీన్ పట్నాయక్ వ్యూహాత్మకంగా ఎత్తుగడేశారు. వాస్తవానికి కూడా దేశంలో ఎవరూ చేయలేనటువంటి ఒక ఆలోచన, వినూత్న ఆలోచన కూడా నవీన్ పట్నాయక్ శ్రీకారం చుట్టారని చెప్పుకోవాలి. మరోవైపు ఒక రాష్ట్రంలో షాడో క్యాబినెట్ ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారిగా చెప్పుకోవాలి. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, బ్రిటన్లో ప్రతిపక్ష పార్టీలకు షాడో క్యాబినెట్ మాదిరిగా సంస్థాగత వ్యవస్థలు ఉన్నాయి. సో కెనడాలో షాడో మంత్రి పదవులు కలిగినటువంటి వారిని ప్రతిపక్ష విమర్శకుడిగా కూడా కొంతమంది అక్కడ అభివర్ణిస్తూ ఉంటారు. ఇక బ్రిటన్లో షాడో క్యాబినెట్లో ఎక్కువ మంది సీనియర్ ప్రతిపక్ష సభ్యులు ఉంటారు. ప్రతి ఒక్క మంత్రికి ఒక షాడోను నియమిస్తారు. ఆ మంత్రి పనితీరు, అభివృద్ధి విధానాలను వారు అధ్యయనం చేస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళని విమర్శన చేస్తూ తప్పుదో పట్టకుండా కొంత ట్రాక్లో నడుపుతూ ఉంటారు ఆ మంత్రులను. సో ఇప్పుడు ఆ మంత్రులు తీసుకునే నిర్ణయాలు, చర్యలకు వారిని బాధ్యులు చేస్తూ ఎటువంటి లోపాలైనా ఉంటే ఖచ్చితంగా ఎత్తి చూపుతూ వాళ్లకు కొంత సవాలు విసురుతూ ఉంటారు. ఇట్లాంటి సందర్భాల్లో ఒడిశాలో మొట్టమొదటిసారిగా షాడో క్యాబినెట్ ఏర్పాటు చేశారు నవీన్ పట్నాయక్. మరోవైపు ఖచ్చితంగా బీజేపీ పార్టీ అధికార పార్టీకి అక్కడ చెక్ పెట్టే దిశగా ఇవాళ నవీన్ పట్నాయక్ అడుగులు పడబోతున్నాయి. అంటే వాస్తవానికి ఈ షాడో క్యాబినెట్ సంబంధించినటువంటి పూర్తి ఆ యొక్క డీటెయిల్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ డాక్యుమెంట్ ఒకసారి చూస్తే బీజేడీ సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ, ఆఫీస్ ఆర్డర్ కాపీ మనం చూస్తున్నాం. దాదాపుగా 50 శాఖలకు సంబంధించినటువంటి ఈ డాక్యుమెంట్ చూస్తే ముందుగా రాజేంద్ర ప్రతాప్ స్వైన్ అథాగర్కి రెవెన్యూ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అప్పచెప్పడం జరిగింది. ప్రమలిక మాలిక్కి పంచాయతీరాజ్, డ్రింకింగ్ వాటర్ అండ్ పార్లమెంటరీ అఫైర్స్ కింద ఆ శాఖ అప్పచెప్పడం జరిగింది. శ్రీ బండారి నారాయణ పాత్రకి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, నిరంజన్ పూజారి సోనేపూర్కి హోమ్ అండ్ ఫుడ్ సప్లై అండ్ కన్స్యూమర్ వెల్ఫేర్, అశ్విని కుమార్ పాత్రకి హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్, అట్లాగే ప్రతాప్ కేసరి దేబుల్కి జనరల్ అడ్మినిస్ట్రేషన్ గ్రీవెన్స్. ఇట్లా వాటర్ రిసోర్సెస్, ఇండస్ట్రీస్, ఫైనాన్స్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, స్కూల్ అండ్ మాస్ ఎడ్యుకేషన్, షెడ్యూల్ ట్రైబ్స్ అఫేర్స్కి ఇద్దరికి ఇచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు ప్రభుత్వ వర్క్స్కి సంబంధించి, ఎనర్జీకి సంబంధించి, స్టీల్ అండ్ మైన్స్కి సంబంధించి, అట్లాగే బార్షా సింగ్ బర్హీకాకు మిషన్ శక్తి, అట్లాగే శాంతనికేతన్ ముకుంద్కు అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ ఎంపవర్మెంట్, మరోవైపు సంజీవ్ కుమార్ మాలిక్కు మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, అట్లాగే కిలికేష్ నారాయణ్ సింగ్కు స్కిల్ డెవలప్మెంట్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని ఇవ్వడం జరిగింది ఆ శాఖ. మరోవైపు అధిరాజ్ మోహన్ పనిగరికి లా మినిస్ట్రీ ఇచ్చినటువంటి పరిస్థితి. అట్లాగే ప్రదీప్ కుమార్ దిశారికి షెడ్యూల్ క్యాస్ట్ అఫైర్స్, అట్లాగే చక్రమణి కన్హర్ బలిగడకి షెడ్యూల్ ట్రైబ్స్, అట్లాగే దేవి రాజన్ త్రిపాఠికి రూరల్ డెవలప్మెంట్. ఇట్లా దాదాపుగా ఎక్సైజ్ కానీ, టూరిజం కానీ, ఫారెస్ట్ డెవలప్మెంట్, ఒడియా లాంగ్వేజ్, స్పోర్ట్స్ అండ్ యూత్, కామర్స్ అండ్ ట్రాన్స్పోర్ట్, హైయర్ ఎడ్యుకేషన్, మైనారిటీ అఫైర్స్, ఇట్లా దాదాపుగా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కానీ, ఫిషరీస్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, లేబర్ అండ్ ఈఎస్ఐ, మిషన్ శక్తి, కోఆపరేషన్, టూరిజం, రూరల్ డెవలప్మెంట్, హౌసింగ్ అండ్ అర్బన్, ఇట్లా దాదాపుగా 50 మందికి
కొంత ఈ శాఖలు కేటాయించినటువంటి పరిస్థితి. మొత్తం మీద నవీన్ పట్నాయక్ నిర్ణయం మాత్రం కొంత వినూత్నంగా దేశంలోనే మొట్టమొదటిగా బీజేపీకి వణుకు పుట్టించేలాగా అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎటువంటి అవకతవకలకు పాలేయకుండా కొంత అభివృద్ధి తీసుకుపోయేందుకు ప్రధానంగా ఈ 50 సంబంధించినటువంటి నేతలతోటి షాడో క్యాబినెట్ను బీజేడీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి.